భారతదేశ యువతతో పాటు ప్రపంచ యువతను మేల్కొల్పిన మహానుభావుడు స్వామి వివేకానంద అని బీజేపీ నల్గొండ పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్ అన్నారు. యువకులకు దైవ భక్తితో పాటు శారీరక దారుఢ్యం ఉండాలని తపించిన వ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు. నల్గొండ పట్టణం వివేకానంద నగర్లోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద వివేకానంద యువక మండలి నాయకుడు మురిశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్వామి వివేకానందుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ నల్గొండ పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్ వివేకానందుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, లాలా లజపతిరాయ్ వంటి జాతీయ నాయకులు సైతం వివేకానందుని బోధనలను స్ఫూర్తిగా తీసుకుని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. వివేకానందుడు ఆకాంక్షించిన భారతదేశాన్ని సహకారం చేయడానికి ప్రధాని మోడీ ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, రమేష్, వెంకటయ్య, దూదిగామ నాగరాజు, దీక్షితులు, సంతోష్, యాదగిరి, రమేష్, నితిన్, ముత్తు, అరవింద్, జితేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. వివేకానంద 163వ జయంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ దేశ యువతనే కాక ప్రపంచ యువతను మొత్తాన్ని కూడా మేల్కొల్పిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఒక ఆధ్యాత్మికతే కాకుండా యువకులందరూ కూడా దృఢ హృదయులై ఉండాలని, బలిష్టంగా ఉండాలని వివేకానందుడు దైవ కార్యం కంటే ఎక్కువ ఫుట్బాల్ ఆడి బలిష్టంగా ఉండాలని కోరిక గల వారు. ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో కూడా వివేకానంద స్ఫూర్తితోటే అనేక మంది, ఈ మహాత్మా గాంధీ అయితేంది, అదేవిధంగా నెహ్రూ అయితేంది, అందరూ కూడా లాలా లజపతి రాయ్ అందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశ స్వాతంత్రంలో పాల్గొన్నారు. ఆనాటి నరేంద్రుడి యొక్క కోరిక ఈనాటి నరేంద్రుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నీ కూడా నెరవేరుస్తున్నారు. 1000 సంవత్సరాల కింద జరిగిన సంఘటన సోమనాథ్ దేవాలయం కూడా మనందరం కూడా చూస్తాం. గత వారం రోజుల నుంచి కూడా మనం ఆ విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయో ఆ నరేంద్రుడి కళ ఈ నరేంద్రుడు నెరవేరుస్తున్నారు. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఈ నరేంద్రుడికి సపోర్ట్ చేయాలని మరొకసారి విజ్ఞప్తి. స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలు స్థానిక వివేకానంద కాలనీలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ విగ్రహం ముందు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యువత మేలుకో, దేశాన్ని ఏలుకో అనే నినాదంతో ఈరోజు ఏదైతే వివేకానందుడి ఆశయాలు ఉన్నాయో ప్రతి ఒక్క యువత కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు యువత మేల్కొని పెద్ద ఎత్తున కూడా రాజకీయాలకు రావాలని చెప్పేసి, వారి యొక్క అంచనాలలో నడవాలని చెప్పేసి ఆ రోజు మన యొక్క చికాగో మహానగరంలో సర్వమత సమ్మేళనంలో జరిగినటువంటి అమెరికన్ సోదరీమణులారు అనగానే యావత్ ప్రపంచం కూడా ఆ రోజు చప్పట్లతో ఈ యొక్క నరేంద్రునికి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు తెలియజేశారు. ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆ రోజు ఆ నరేంద్రుని ఆశయాల కోసం పనిచేస్తూ ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలను వెలుగెత్తిన నాయకుడు ఆ నరేంద్రుడు అయితే ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకువెళ్లే దిశగా ఈ నరేంద్రుడు పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు.